రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అన్న ఈ జీ జీవన్ రెడ్డి అన్న ఇప్పుడు మనకు ప్రస్తుతం మెగా డిఎస్సి రిలీజ్ అయ్యింది. ఇప్పుడు దీనివల్ల దగా డిఎస్సి అని చెప్పేసి మన పూర్వ విద్యార్థులు అంటున్నారు. మీరేమంటారు? దగా డిఎస్సి కాదు, అది దొంగ డిఎస్సి. ఎందుకంటే ఆగస్టు 30వ తారీఖున 2023లో సాక్షాత్ ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అన్నారు అది కేవలం దగా డిఎస్ అని. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే దొంగ డిఎస్ అని అంటున్నాం. ఎందుకోసం అంటే దాదాపు అప్పుడు 23లో రిలీజ్ చేసినప్పుడు 5,000 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. దానికి అదనంగా 5,600 పోస్టులు అప్పుడు ఉంటే దానికి ఇంకో 5,000 పోస్టులు కలిపి 11,000 చేశారు. ఆయన స్పష్టంగా క్లియర్ చేసిండు. గణాంకాల ప్రకారం విద్యాశాఖ గణాంకాల ప్రకారము 21,000 ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా వేయాలి అని నేను ముఖ్యమంత్రిని అయితే తప్పకుండా 21,000 ఉద్యోగాలు నెల రోజులు వేస్తానని ప్రగల్భాలు పలికిండు. కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు వెనకడుగు చేస్తున్నావు? కేవలం 11,000 ఉద్యోగాలు అంటే ఎవ్వరు కూడా దాన్ని ఆహ్వానించలేకపోతున్నారు. మీరు మీ ఛానళ్ళతోటి మీకు తెలిసిన కొంతమందితోటి రాజకీయ నాయకులతోటి శబాష్ అంటే కాదు, చదువుకునేది మేము. రేపు ఉద్యోగాల కోసం రాత్రి బాళ్ళు రేం బాళ్ళు చదువుకునేది మేము అనాలి కదా. మీ రాజకీయ నాయకులు నీ పక్కన్న తొత్తులు కాదు కదా అనాల్సింది మిస్టర్ రేవంత్ రెడ్డి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు గణాంకాల ప్రకారము 21,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. మీరు ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకొని 21,000 ఉద్యోగాలతోటి భర్తీ చేయాలని చెప్తున్నాం. మీరు ఇప్పుడు విద్యాశాఖ గణాంకాల ప్రకారం మళ్ళీ వెరిఫై చేస్తే దాదాపు 32,000 ఉద్యోగాలు ఉన్నాయి. కానీ 2023లో ఇచ్చిన గణాంకాలను మేము అడుగుతున్నాం. మేము 32,000 ఉద్యోగాలను అడగట్లేదు. కాబట్టి ఈ దొంగ డిఎస్సిని దగా డిఎస్సిని వెంటనే జీవోని వెనక్కి తీసుకొని విద్యార్థులు చదివిన చదువుకు ఉద్యోగాలు అడుగుతున్నాం. ఉద్యోగం అనేది మీరు ఇచ్చేది కాదు, మా భిక్ష కాదు, మా హక్కు కోసం మేము పోరాడుతున్నాం. తెలంగాణ ఉద్యమం కూడా ఉద్యోగాల కోసం పోరాడి కొట్లాడ జరిగి ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత నిరంకుశ పాలన 10 సంవత్సరాల నిరంకుశ పాలన అంతమై ఇప్పుడు ప్రజలందరూ మిమ్మల్ని విశ్వసించి గద్దెనెక్కిస్తే ఈరోజు మీరు కూడా కేసీఆర్ లాగా పరిపాలన చేయడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు సీట్లో కూర్చోబట్టి 86 రోజులు అవుతుంది కాబట్టి ఇప్పటికైనా మారే అవకాశం ఉంది. విద్యార్థులు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని విశ్వసిస్తే అందరూ కూడా నమ్ముతారు. కాబట్టి వెంటనే ఆ జీవోని వెనక్కి తీసుకొని విద్యార్థులు చదువుకున్న చదువులకు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల నుండి 50 లక్షల మంది నిరుద్యోగ విద్యార్థులు ఉన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఇది ఒక్కసారి గ్రహించి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేసే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఏబీవీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అయితే మనకు లాస్ట్ టైం కేసీఆర్ గెలిచినప్పుడు కూడా కొలువుల పండగ స్టార్ట్ అయింది అని చెప్పేసి అప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు మనం అందరం ఎదురు చూసాం, వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి మనందరికీ అని చెప్పేసి. అలాగే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు 11,000 ఉద్యోగాలు రిలీజ్ చేశారు మెగా డిఎస్సి అని చెప్తూ. అయితే అప్పుడు క్యాన్సిల్ అయినాయి, ఏదో ఒక కారణంగా రాసినాకనో రాయకముందో క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు కూడా అలా అయ్యే అవకాశం ఉందంటారా? ఆనాడు గ్రూప్ 1 కంచెలు మొదలైతే ప్రతి ఎగ్జాము కోట్ల చుట్టూ తిరిగి క్యాన్సిల్ అయ్యి విద్యార్థులకు మరణాలు మిగిలినాయి తప్ప ఆ ప్రభుత్వంలో మరొకటి కాదు. కానీ ఈ ప్రభుత్వము ఇప్పటికైనా సోయి పెట్టుకొని ప్రజలు గద్దెనెక్కించింది ఎందుకోసం అంటే 100 మంది తెలంగాణ సాధించుకున్నప్పుడు 1,200 మంది విద్యార్థులు చనిపోతే ఉద్యోగాల కోసం కూడా 100 మంది చనిపోతుంటే ఇది ఏందని అర్థం కాక ఈ అహంకారాన్ని దించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కూడా అదే చేసే మాత్రము ఈ ప్రజలే విద్యార్థులే మిమ్మల్ని తగలబెడతారని విద్యార్థులోకం భావిస్తుంది. ఎందుకంటే ఈరోజు 100 మంది పక్కన రోజు తిరిగే ఫ్రెండే చనిపోయిండు, సూసైడ్ అంటే మనసు ఆగమైపోతుంది. ఏంది మా బతుకులు నేను మరి చావన్నా బతకాలని అర్థం కాని పరిస్థితులలో ఉన్నాము. అంటే ఇట్లాంటి ఘోరమైన పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ పార్టీలు ఎందుకు, ఇవన్నీ కూడా అవసరమే లేదు. రాష్ట్రపతి పాలన పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా జరుగుతాయి. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జరుగుతాయి. నిర్వీయంగా ఏ అకాడమిక్ క్యాలెండర్ ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. కానీ ప్రజల మీద ప్రజాప్రతినిధుల మీద నమ్మకంతో ఈరోజు ఓటేసి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వీరు ఇప్పటికైనా వారి యొక్క సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా దొంగలుగా కాకుండా కార్పొరేట్ మాఫియాకు కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ట్రాన్స్పరెన్సీగా ప్రతి విషయాన్ని కూడా శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని.
అన్న ఇప్పుడు అట్లనే ఈ టీఎస్పీఎస్సి దాని మీద చాలా వివాదాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ దీని మీద మీ ఒపీనియన్ ఏంది? టీఎస్పీఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 86 రోజులలోనే ఈ యొక్క టీఎస్పీఎస్ చైర్మన్ని, సెక్రటరీని, మెంబర్స్ని పెట్టడం స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే విద్యార్థులకు కూడా ఒక నమ్మకాన్ని తీసుకొచ్చే విషయం ఇది, ప్రతి విద్యార్థి చదువుకున్న విద్యార్థులందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క కేవలము వాళ్ళని సీట్లలో కూర్చోబెట్టి ఛాయలు బిస్కెట్లు తినడానికి కాదు మహేందర్ రెడ్డి గారు మిమ్మల్ని. మీరు వచ్చి దాదాపుగా నెల రోజులు గడుస్తుంది. నెల రోజులలో మీరు ఏం చేశారు, ఏ శాఖలలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని ఇప్పటివరకు తీశారా, లేకుంటే మీకు సపోర్ట్ ఇవ్వట్లేదా, ఈ ప్రభుత్వం సహకరించట్లేదా అనేది కూడా ప్రతి నెలకి ఒకసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి విషయాన్ని స్పష్టంగా విద్యార్థి లోకానికి తెలియజేయాలి, నిరుద్యోగ లోకానికి. ఎందుకోసం అంటే ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క టీఎస్పీఎస్ కేవలం టీఎస్పీఎస్ఏ చంపింది, ఎవరో కాదు చంపింది. కేవలం టీఎస్పీఎస్ అనే పేరు 5 అక్షరాలే ఎంతోమంది ప్రవళిక లాంటి ఎంతోమంది విద్యార్థులను అది కిరాతకంగా సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపించింది. కాబట్టి ఇప్పటికైనా టీఎస్పీఎస్ మారుతుందా, ప్రక్షాళన జరుగుతుందా, ఇప్పటికైనా విద్యార్థులకు చదువుకు ఉద్యోగాలు వస్తాయా అర్థం కాని పరిస్థితులలో విద్యార్థి లోకం అంతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మహేందర్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత నెల రోజులు అవుతుంది, ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, రానున్న రోజులలో ఏ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు నెల రోజులల్లా. ఇంతవరకు మిమ్మల్ని కూడా ప్రభుత్వం వచ్చి 86 రోజులు అవుతుంది, మీరొచ్చి కూడా నెల రోజులు అవుతుంది, కానీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు. కాబట్టి మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తే దాని ప్రకారం కూడా నోటిఫికేషన్ వస్తుంది, దాని ప్రకారం కూడా విద్యార్థులు ప్రిపేర్ అవుతారు. దాని తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకు ఉద్యోగం వస్తుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికైనా మహేందర్ రెడ్డి గారు మీకు 100 కోట్లు, ప్రభుత్వానికి పార్టీలకు 100 కోట్లు 1000 కోట్లు ఉండొచ్చు, మీ బ్రతుకులు కావు మా బ్రతుకులు ఏంటంటే రెక్కాడత కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నామంటే ఈరోజు కేవలము 2000, 5000 ఫీజు ఉంది కాబట్టి చదువుకోగలుగుతున్నాం. ఈరోజు ఏ కార్పొరేటర్లలో, ఏ కార్పొరేట్ మాఫియా ఇన్స్టిట్యూట్లో చదువుకోలేకపోతున్నాం. మేము చదువును బంద్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు అవుతాయి, కేవలం పార్టీల అండదండాలతోటి ఈరోజు వీగుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఒక సంవత్సరానికి దోచుకుంటున్నారు. వాటి మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలని ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అదేవిధంగా వెంటనే జాబ్ క్యాలెండర్ వేయాలని, ఇది కేవలము ప్రభుత్వంది కాదు మహేందర్ రెడ్డి బాధ్యత అని చెప్పేసి టీఎస్పీ చైర్మన్ అని ఈరోజు విద్యార్థులకు నుండి తెలియజేస్తున్నాం. అట్లనే ఇప్పుడు మనము ఆల్రెడీ జాబుల్లో ఉన్న వాళ్ళు, అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక విమర్శ ఉన్నది. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మరి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి జీతాలు వచ్చే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా? ఒక వ్యక్తి ఒక ఉద్యోగంలో తీసుకుంటుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆయన రిటైర్మెంట్ అయ్యేదాకా కూడా ఆ అమౌంట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది క్లియర్గా. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్పేసి కేవలం స్కీమ్ల మీద స్కాములు చేయొచ్చు అని చెప్పి ఆ స్కాముల కోసమని ఈరోజు ఆ అమౌంట్ అంతా వాడుకొని ఈరోజు మీకు జీతాలు లేవని చెప్తున్నారు. జీతాలు ఎందుకు లేవండి? ఈరోజు హైకోర్టు కడతా అన్నారు, అంతకుముందేమో సెక్రటరేట్ కట్టారు, ఎక్కడి నుంచి కట్టారు. ఈరోజు వాళ్ళ జీతాలకు వెళ్ళి తీసి, వాళ్ళకి ఇచ్చే రేపో మాపు ఇచ్చే జీతాలకు వెళ్ళి తీసి ఈరోజు ఇదంతా కట్టారు. కాబట్టి మీరు పెట్టే స్కామ్ల వల్ల మీకు లాభం జరగకుండా ప్రజలకు లాభం జరిగే విధంగా, విద్యార్థులకు లాభం జరిగే విధంగా ఈ స్కీమ్లను పెట్టాలని ఈరోజు విద్యార్థులోకం భావిస్తుంది. ఈరోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగం డిఎల్ జాయిన్ అయిందంటే ఆయన జాయిన్ అయిన కానీ రిటైర్ అయ్యేదాకా అమౌంట్ ఆ శాఖలో ఉంటుంది. కానీ ఆ శాఖలో ఉన్న అమౌంట్ను ముట్టకుండా మీరు పెట్టే స్కీమ్లు కానీ స్కాములు చేయకుండా ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులోకం భావిస్తుంది. సో చూసారు కదా విద్యార్థులు ఇక్కడ మాట్లాడుతున్న విషయం. అంటే మెగా డిఎస్సి అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబు పండగ స్టార్ట్ అయింది, కొలువుల పండగ స్టార్ట్ అయింది అని అనుకుంటున్నాం. కానీ అప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత కూడా అప్పుడు కూడా జాబ్ పండగ స్టార్ట్ అయింది, కొలువుల పండగ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం అనుకున్నాం. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అని చాలామంది విద్యార్థులు, అంటే దీనికి చదువుకునే ఆస్పిరెంట్స్ మాత్రం అదే భావిస్తున్నారు, మళ్ళీ అదే రిపీట్ అవుతుందా అని చెప్పేసి. సో టీఎస్పీఎస్సికి కూడా ఇప్పుడు కొత్తగా అధికారులు వచ్చారు కాబట్టి అది కూడా దాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగొద్దు అని చెప్పేసి ఆశిస్తున్నారు.